హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎంతో సులువుగా ఇంట్లోనే మలై మ్యాంగో ఐస్ క్రీమ్ ఎలా తయారు చేయాలో ఈరోజు మన వీడియోలో చూద్దాం. ఎండాకాలం చల్లగా మామిడి పండు రుచితో నోట్లో వేస్తే కరిగిపోయే ఈ ఐస్ క్రీమ్ని ఎంతో మంది ఇష్టపడతారు. దానికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం కోసము వీడియో చివరి వరకు చూడండి. మన ఛానల్ని మొదటిసారి చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా నేను ఇక్కడ 250 ml అంటే ఒక గ్లాసు పాలు తీసుకున్నానండి. పాలని నేను స్టవ్ పైన వేడి చేయడానికి పెట్టాను. ఈ పాలు వేడయ్యే లోపల మనము ఇక్కడ ఒక బౌల్లో ఇంకొద్దిగా పాలు వేసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ దాకా కస్టర్డ్ పౌడర్ వేసుకోవాలండి. ఎక్కడ కూడా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలండి. పాలు బాగా వేడి అయిపోయినాయండి. ఇప్పుడు దీంట్లో మనము కస్టర్డ్ పౌడర్ బౌల్లో కలుపుకున్నాం కదా, అదంతా మొత్తం వేసుకొని బాగా కలుపుకోవాలా. బాగా గరిటెతో కలుపుకోవాలండి, లేకపోతే అడుగు అంటిస్తుంది. అందుకే ఆపకుండా బాగా కలుపుకోవాలా. ఇప్పుడు నేను దీంట్లో 4 టేబుల్ స్పూన్ దాకా షుగర్ వేస్తున్నానండి. షుగర్ అంతా కూడా కరిగి కాస్త చిక్కపడే వరకు పాలని బాగా మరిగించాలండి. మరిగి కాస్త చిక్కపడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మనము ఈ కస్టర్డ్కి చల్లారించాలి. కస్టర్డ్ అంతా కూడా చల్లారిపోయింది కదా. ఇప్పుడు నేను ఒక మిక్సీ జార్ తీసుకున్నాను. ఇప్పుడు దాంట్లో మొత్తం కస్టర్డ్ అంతా వేసుకోవాలండి. చల్లారాక వేసుకోండి, వేడి మీద వేసుకోకండి. కస్టర్డ్ వేసాక ఇక్కడ నేను 1/2 కప్ దాకా క్రీమ్ వేసుకుంటున్నానండి. నేను ఇక్కడ మార్కెట్ క్రీమ్ వేసుకుంటున్నాను. మీ దగ్గర మార్కెట్ క్రీమ్ లేకపోతే మీరు పాలొట్టు వేసుకోవచ్చు. కానీ మార్కెట్ క్రీమ్ వేస్తే ఐస్ క్రీమ్ బాగా టేస్ట్ వస్తుందండి. ఇక్కడ నేను 1/2 కప్ దాకా మిల్క్ మేడ్ వేసుకుంటున్నానండి. మిల్క్ మేడ్ వేసాక నేను ఇక్కడ 1 కప్పు దాకా మ్యాంగో పల్ప్ని వేసుకుంటున్నాను. ఇవన్నీ కూడా బాగా మిక్సీ పట్టాలండి. మిక్సీ పట్టాక మనకి ఇలాగా ప్యూరీ వస్తుందండి, బాగా ఫ్లఫీగా. ఇప్పుడు దీన్ని మనము ఒక బౌల్లో వేసుకొని మూత పెట్టేసి ఒక 2 గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. ఫ్రిడ్జ్లో పెట్టి 2 గంటల తర్వాత మనము తీస్తే ఇట్లా ఉంది అండి. ఇప్పుడు దీన్ని మనము ఇంకోసారి జార్లో వేసుకొని ఇంకోసారి మిక్సీ పట్టాలా, బాగా బ్లెండ్ చేయాలండి. ఇప్పుడు మన ఐస్ క్రీమ్ గురించి ప్రిపేర్ అయిపోయిందండి ప్యూరీ. ఇప్పుడు దీన్ని మనము ఏదైనా ఐస్ క్రీమ్ మోల్డ్ కానీ, లేకపోతే మీ దగ్గర లేకపోతే ఐస్ క్రీమ్ మోల్డ్ మీరు గ్లాసులో అయినా వేసి ఐస్ క్రీమ్ స్టిక్లు పెట్టుకోవచ్చు అండి. నేను ఇట్లా సగం ప్యూరీని ఐస్ క్రీమ్ మోల్డ్లో వేసి ఫ్రిడ్జర్లో పెట్టానండి. సగంలో నేను ఇట్లా మ్యాంగో క్యూబ్లు కట్ చేసుకొని చిన్నవి కట్ చేసుకొని వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఈ కలిపిన మ్యాంగో ప్యూరీని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో వేసుకోండి. ఇప్పుడు ఈ బాక్స్ని మూత పెట్టేసి మనము 8 నుండి 10 గంటల వరకు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాలండి, లేకపోతే ఒక ఓవర్ నైట్ అయినా పెట్టాలండి. 10 అవర్స్ తర్వాత చూస్తే మన ఐస్ క్రీమ్ ప్రిపేర్ అయిపోయిందండి. ఇంట్లోనే ఏ కెమికల్ లేకుండా, ఏ ప్రిజర్వేటివ్ లేకుండా మనము ఐస్ క్రీమ్ చక్కగా చేసుకోవచ్చు అండి. మా వీడియో నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మా రెసిపీని ఒకసారి ట్రై చేసుకొని ఎలా ఉందో కామెంట్ చేయండి.